నాడు కదా బక్రీద్ చేస్తున్నాం. అందరూ కూడా బక్రీద్ పండుగని మనం అందరం కూడా కలిసి చేసుకోవాలి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏదైనా ఉంటే ఇమీడియట్ మాకు ఇన్ఫార్మ్ చేయండి. అంతే తప్ప మీరు పర్సనల్ అక్కడ ఎటువంటి అక్కడ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కలెక్ట్ చేయొద్దు. మనం అక్కడ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. మాకు ఏదైనా ఉన్నా కానీ ఇమీడియట్ నాకు కానీ మా ఏసీ సార్ కానీ మా పోలీస్ స్టేషన్ కానీ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇంకోటి మీరు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవుని అంటే గాయని ఎట్టి పరిస్థితులు కూడా కట్ చేయడానికి తీసుకురావద్దు. అది ఎలా లేదు ఎక్కడ కూడా. మీరు తీసుకొచ్చే వాటిని కూడా సర్టిఫికేట్ అక్కడ సంతలో ఎక్కడైతే వస్తుందో అక్కడి నుంచి సర్టిఫికేట్ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే తీసుకొచ్చేసి మీరు ఎట్లా తీసుకొచ్చే వాటిని రోడ్డు మీద కాకుండా కొద్దిగా క్లోజ్డ్ ప్లేస్ లో కట్టేసుకోండి. క్లోజ్డ్ ప్లేస్ లో వాటిని కట్టేసుకోవాలా. మీరంతా మున్సిపాలిటీ కంట్రోల్ చేసుకుంటున్నాం. దాంతో మనకు ఈ ఉన్న వేస్ట్ మొత్తం తీసుకొని అంటే ఎక్కడ కూడా వేస్ట్ కూడా సార్ ఎక్కడ ఒకక్కడ స్టాక్ ఉండకుండా అది కాగానే వాళ్ళు కన్సర్న్ వాళ్ళు ఫోన్ చేయగానే మన జవాన్ నెంబర్స్ మన అందరికీ షేర్ చేస్తాము. దాని ప్రకారం వాళ్ళు వెహికల్ తీసుకొని వచ్చుకొని వేస్ట్ మొత్తం దాన్ని తీసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న పిట్లో మొత్తం అది తీసేసుకొని అక్కడే దాన్ని ఫినిష్ చేసుకోవడానికి అది కూడా చేసుకున్నాము. అంతేకాకుండా ఇంకెక్కడన్నా అది కాకుండా మనకు ఫ్లాట్ హౌస్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఫ్లాటింగ్ అనేది ఫ్లాట్ హౌస్ చేసుకుంటేనే బాగుంటుందని మనకి మన సిపి గారు కలెక్టర్ గారు చెప్పింది. ఒకవేళ అక్కడ ఉన్నదానికి వాటిని కూడా మన మున్సిపల్ వెహికల్స్ తోటి ఆ చుట్టుపక్కల ఏరియా లేకుంటే మన మున్సిపాలిటీ డంప్ యార్డ్లో ఉన్న వాటిని మనం విజిట్ చేసుకోవడానికి అది కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అంతేకాకుండా మనకు టౌన్లో ఇప్పుడు ప్రస్తుతం మాకు శానిటేషన్ జోన్స్ ఉన్నాయి సార్. జోన్ వారి ఒక శానిటేషన్ జవాన్ ఉన్నారు. ఆ జవాన్ ఇక్కడ మిత్రులందరికీ ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉన్నది. ఆయన కూడా రేపు ఒకసారి పేపర్లో అలా డీటెయిల్స్ కూడా నేను ఏరియా అనుకోటి ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. అంతేకాకుండా శానిటరీ ఇన్స్పెక్టర్ అండ్ హెల్త్ అసిస్టెంట్ వీళ్ళను ఈ 21 మీద సూపర్వైజర్ ఆఫీసర్స్ పెట్టినాను. వాళ్ళు ఎప్పుడప్పుడు తీసేసుకుంటూ మనకి కలెక్టర్ గారు కూడా దీని గురించి రిపోర్ట్ కూడా అడుగుతుంది. ఈ 3 డేస్కి సంబంధించిన రిపోర్ట్ కూడా మనం జిల్లా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు మన ఈ బక్రీద్ ఫెస్టివల్ సంబంధించిన యాక్టివిటీస్కి సంబంధించి వాళ్ళు నాకు ఇస్తారు. ఇంటర్ను నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కు అండ్ తమరికి సబ్ కలెక్టర్ గారికి నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడానికి మనకు ఆస్కారం ఒకటి ఉంటుంది. అంతేకాకుండా ఈ లాస్ట్ టైం మనం చేసినట్టుగానే ఈ ఫినాయిల్ బ్లీచింగ్ పౌడర్ కూడా మనము తీసుకొని పెట్టుకుంటున్నాం సార్. మోస్ట్లీ ఇవాళ ఇండియన్ వరకు మనకు వస్తుంది. అంటే మున్సిపాలిటీ పరంగా గత కొన్ని సంవత్సరాలుగా మనం ఏ విధంగా చేస్తున్నామో అదే ఇప్పుడు కంటిన్యూ చేసుకోవడానికి మున్సిపాలిటీ పరంగా ఈ ప్రోగ్రామ్స్ యాక్షన్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం సార్. ఎవరికి కూడా ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా జవాన్స్